సుందర సమాజానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు. సృష్టికర్తనే విశ్వసించండి, ఆరాధించండి. మానవులంతా సమానులు, సోదరులు. ప్రాంతం, వంశం, వర్గాల రీత్యా ఎవరూ గొప్పవారు కాదు. ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని పరలోకంలో పొందుతాడు. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం. వారి సేవ ద్వారానే స్వర్గం పొందగలం. బంధుత్వ సంబంధాలను త్రెంచకండి. పొరుగువాడు ఆకలితో బాధపడుతుండగా తాను మాత్రం కడుపు నిండా భుజించేవాడు దైవ విశ్వాసి కాదు. కార్మికుని చెమట ఆరకముందే అతని వేతనం చెల్లించండి. అసత్యవాది స్వర్గాన్ని పొందలేడు. మద్యం, జూదం, వ్యభిచారం నిషేధించబడ్డాయి. నైతికంగా ఉత్తములే మానవులలో ఉత్తములు. తమ భార్య పట్ల ఉత్తములే ముస్లిములలో ఉత్తములు. అజ్ఞాన కాలపు వడ్డీ నిషేధించబడింది. పాలకుడు దైవాంశ సంభూతుడు కాడు. న్యాయపాలన చేయని పాలకుడు దైవ శిక్షకు అర్హుడు. ప్రళయం వస్తున్నప్పటికీ మీ చేతిలో ఉన్న మొక్కను నాటండి. పారే నది ఒడ్డున ఉన్న నీటిని వృధా చేయకండి. నీటి వనరులను కలుషితం చేయకండి.